హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఇందులో కొన్ని టెక్నికల్ వర్డ్స్ డిక్లరేషన్ అంటే ఏంటి, ర్యాండరింగ్ అంటే ఏంటి, ఇలాంటివి మనకి వీటితో మనం ఏమవుతుందంటే ఏం రాయాలా అనేటువంటిది మనకు అర్థం అవ్వదు. సో అంటే మనకి ఇలా అడిగినప్పటికీ కూడా డిక్లరేషన్ అని అంటే దీనిలో ఉండేటువంటి HTML5లో ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ అనేటువంటి దాన్ని మనం రాయాలి. సిగ్నిఫికెన్స్ అంటే ఈ HTML5లో ఈ డాక్ టైప్ అంటే ఏదైతే ఈ డాక్ టైప్ అనేటువంటిది ఉందో దాని గురించి మన ఇన్ఫర్మేషన్ రాయమని చెప్పినట్లు అనమాట. ఏమో అవును సార్. యెస్ సార్. డాక్ టైప్ అని కనిపించిందని అంటే నీకు డాక్ టైప్ గురించి రాయమన్నాడు. HTML5లో ఏమున్నదో ఏంటో దాని యొక్క డాక్ టైప్ గురించి రాయమన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెబ్ పేజెస్ అనేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది వెబ్ పేజెస్ అనేటువంటి ర్యాండరింగ్ జరిగేటప్పుడు ఇంపాక్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి రాయమన్నాడు అన్నట్లు లెక్క. ఒకసారి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్ సార్. కింద ఇస్తున్నాడు కాబట్టి దీని నోట్స్ కూడా నేను పంపిస్తాను. ఇది ఒకసారి మనం చూద్దాం, ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఈ HTML అనేటువంటి వాటిలో డాక్ టైప్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ డాక్ టైప్ గురించి మనం చూడాలి అని అనుకున్నట్లయితే యాక్చువల్గా దీనిలో ఎలా రాస్తాం డాక్ టైప్ అనేటువంటి దాన్ని? సార్. యెస్ సార్. ఓకే, సో దీనిలో డాక్ టైప్, సో ఈ విధంగా మనం డాక్ టైప్ అని చెప్పి స్పేస్ ఇచ్చి HTML అని చెప్పి HTML. ఈ విధంగా మనం నోట్ చేస్తున్నాము. యెస్ సార్. దీన్ని మనం ఏమంటున్నామంటే డిక్లరేషన్ పార్ట్ అని అంటున్నాము. ఈ Yes, sir. HTML దాన్ని దీన్ని డిక్లరేషన్ పార్ట్ అని అంటున్నాము. సో ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటిది దేనికోసం యూజ్ చేస్తామని అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అని అంటాం అనమాట. దీన్ని షార్ట్ ఫామ్లో ఏమంటారనంటే DTD అని కూడా అని అంటారు. అదేనా? సో ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటిది ఏంటంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే డాక్యుమెంట్ టైప్ Yes, sir. డెఫినేషన్. సో ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటిది ఇది ఏదైతే డిక్లరేషన్ పార్ట్ ఉందో ఈ డిక్లరేషన్ పార్ట్ని మనం డిక్లరేషన్ ఈజ్ ఏ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అని చెప్పి మనం అనొచ్చు అనమాట. సో దీనిలో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇది ఒక బ్రౌజర్ యొక్క యాక్ట్ అనమాట. ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది మనం బ్రౌజర్ యొక్క ఒక యాక్ట్ ప్రకారంగా ఇది ఒక ఇన్స్ట్రక్షన్. కంపల్సరీ ఈ వెబ్ బ్రౌజర్ అనేటువంటి వాటికి ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇవ్వాలి. సో దీనిలో ఈ HTML అనేటువంటి ట్యాగ్ దీన్ని మనం HTML ట్యాగ్ అని మనం అనం. ఏమ్మా? ఇది HTML ట్యాగ్ అని అన్నాము, కానీ ఈ HTML దీన్ని ఏమంటామంటే ఒక కామెంట్ డిక్లరేషన్ పార్ట్ అని అంటాము. అయితే ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటి వాటిలో ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటంటే ఇది అసలు ఈ పార్ట్ అనేటువంటి దాన్ని ఓల్డ్ వెర్షన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఎగ్జాంపుల్ HTML 4.0 ఫర్ ఎగ్జాంపుల్ HTML 4.0 ఈ వెర్షన్ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నట్టు దీనిలో ఉండేటువంటి డిక్లరేషన్ పార్ట్ చాలా లెంగ్తీగా మనకి కనిపిస్తుంది, కానీ HTML5 అనేటువంటి దానిలో చాలా షార్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది బ్రౌజర్ యొక్క డాక్యుమెంటేషన్ ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో దాన్ని HTML5 పేజ్గా మనం ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మనం ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఏమా? దాంట్లో డిక్లరేషన్ పార్ట్ చాలా లెంగ్తీగా ఉంటుంది. అది HTML పార్ట్లో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మనం దేనికోసం యూజ్ చేస్తామని అంటే మనం ఒక HTML5 అనేటువంటి పేజ్ అని మనం ఐడెంటిఫై చేయడం కోసమే మనం ఈ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అవును సార్. ఓకే, సో సార్ ఇప్పుడు మరి ఇది ఇలాగ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం రాస్తాం సార్? అయితే HTML5 రాస్తాం సార్, 4th సార్?
అంటే ఈ రెండిట్ల మధ్యలో డిఫరెన్సెస్ అనేటువంటిది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీని యొక్క డిక్లరేషన్ డాక్యుమెంట్ టైప్ యొక్క డిక్లరేషన్ పార్ట్ అనేటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి? HTML4లో ఎలా ఉంటుంది? HTML5లో ఎలా ఉంటుంది? ఇది ఏ పార్ట్ కింద ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది ఈ డిక్లరేషన్ పార్ట్ అనేటువంటిది మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేటువంటి దాని గురించి రాయాలి. ఓకే సార్. ఓకేనా? నేను నీకు నోట్స్ పంపిస్తాను. నేను తయారు చేస్తున్నాను. ఇలాంటి క్వెషన్స్ కూడా నేను నోట్స్ పంపిస్తా. ఏమ్మా? యెస్ సార్. సార్ అది మీరు ఫస్ట్ యూనిట్ నోట్స్ పెట్టారు కదా సార్! కోడ్ ఆ! పెట్టలేదు సార్ దాంట్లోని. జస్ట్ ఓకే. ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. అవునవును. అంటే దానికి ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ యాడ్ చేసుకోవడమే. అయితే నేను ఎగ్జాంపుల్ యాడ్ చేసి పంపిస్తా. ఏమ్మా? ఆ! ఓకే సార్. ఓకే. రైట్. యెస్ సార్. రైట్. దీనిలో ఈ HTML5లో ఉండేటువంటి ఇంపార్టెన్స్ చూసాము. అయితే దీనిలో ఈ వెబ్ పేజెస్ అనేటువంటి వాటికి ర్యాండరింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఈ వెబ్ యెస్ పేజెస్ సార్. అనేటువంటి వాటిలో ఏంటి ఇంపాక్ట్ ఆఫ్ ది వెబ్ పేజ్ ర్యాండరింగ్ అనేటువంటి దాన్ని మనం చెప్పొచ్చు. యెస్ సార్. ఇంపాక్ట్ ఆన్ ఏమనొచ్చంటే వెబ్ పేజ్ వెబ్ ర్యాండరింగ్. పేజ్ రెండరింగ్. సో ఈ వెబ్ పేజ్ ర్యాండరింగ్ అనేటువంటిది మనకి 2 టైప్‌లో కనిపిస్తుందనమాట. దీని 2 రకాలైనటువంటి మోడ్స్ ఉంటాయి. 2 టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ర్యాండరింగ్ మోడ్స్ అనేటువంటి 2 టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. యెస్ సార్. 2 టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటనంటే దాన్ని స్టాండర్డ్ మోడ్ అని అంటారు. ఓకే సార్. స్టాండర్డ్ మోడ్ అని అంటారు. అండ్ సెకండ్ వన్ అనేటువంటిది ఏంటంటే దీన్నేమనొచ్చంటే క్విక్స్ మోడ్ అని అనొచ్చు. క్విక్స్ మోడ్. అంటే ఏంటి సార్ అది క్విక్స్ అదే ఇప్పుడు చెప్తాను. స్టాండర్డ్ మోడ్స్ అంటే ఏంటనంటే, ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది ఉన్నప్పుడు, బ్రౌజర్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ బ్రౌజర్‌కి సంబంధించినటువంటి రూల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ W3C అనేటువంటి స్టాండర్డ్స్ అనేటువంటిది ఉందని అనుకుంటే, దానికి సంబంధించినటువంటి రూల్స్‌ని స్టాండర్డ్ రూల్స్ అనేటువంటిది ఇది ఫాలో అవుతూ ఉంటదనమాట. దీనివల్ల ఏమవుతదనంటే, క్రోమ్‌లో, సఫారీలో, ఫైర్‌ఫాక్స్‌లో ఇలాంటి బ్రౌజర్స్ అన్నిట్లో కూడా వెబ్ పేజ్ ఒకేలాగా ఓపెన్ అవుతదనమాట. సేమ్ టైప్‌లో. ఇది స్టాండర్డ్ మోడ్ ఓకే అని సార్. అంటామనమాట. ఈ స్టాండర్డ్ మోడ్ అనేటువంటిది ఏంటి? W3C W3C అనేటువంటి రూల్స్‌ని ఓకేనా? దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్ రూల్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. మనం ప్రీవియస్ చెప్పుకున్నాం. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది ఎప్పుడు లాంచ్ అయింది? దేని తర్వాత లాంచ్ అయింది? దాని తర్వాత మనకి సి అనేటువంటిది లాంచ్ అయింది. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు దానికి సంబంధించినటువంటి రూల్స్‌ని కొన్నిటిని స్టాండర్డ్ రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ రూల్స్‌ని దీనిలో యూజ్ చేస్తారన్నమాట. మనం బ్రౌజర్ ఏదున్నప్పటికీ కూడా అది స్టాండర్డ్ రూల్స్‌ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. యెస్ సార్. ఓకేనా? సో, ఆ స్టాండర్డ్ రూల్స్‌ని ఫాలో అవ్వాలి కాబట్టి, మనం ఏదైతే ఈ డాక్యుమెంట్ టైపు మనం ఇక్కడ HTML వెర్షన్ అనేటువంటి దాన్ని మనకిక్కడ ఐడెంటిఫై చేయడానికి మనం పెడుతున్నామో, సో, అది కంపల్సరీ ఇది కంపల్సరీ ప్రతి వెబ్ పేజ్‌ని అన్ని పేజెస్‌లో కూడా మన వెబ్‌సైట్ అనేటువంటిది ఒకే విధంగా విజువలైజేషన్ అవ్వడానికి ఈ స్టాండర్డ్ మోడ్ అనేటువంటిది మనకి కనిపిస్తదనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ర్యాండరింగ్ మోడ్ అని అంటాం. యెస్ సార్. ఓకేనా? సో, నెక్స్ట్ క్విక్కర్ మోడ్ అనేటువంటిదుంది. సో, క్విక్కర్ మోడ్ అనేటువంటిది ఏంటనంటే, మనం ఒకవేళ ఈ డాక్ టైప్ అనేటువంటిది లేకపోతే, బ్రౌజరు అది ఓల్డ్ వెర్షన్ పేజ్‌లో అది ఐడెంటిఫై చేసుకొని ఆహ్, హ్మ్, ప అంటే ఓల్డ్ రూల్స్‌ని మాత్రమే దాని ప్రకారంగానే మనకు విజువలైజేషన్ చేస్తుందనమాట. అంటే ఓకే సార్. దానివల్ల ఏమవుతుందంటే వెబ్ పేజెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అది ప్రాపర్ విజువలైజేషన్ అనేటువంటిది చేయలేవు. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ HTML ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు మనం ఆ వెబ్‌సైట్‌ని మనం ఫోన్‌లో ఓపెన్ చేస్తే, ఆ ఫోన్‌లో ఓపెన్ చేసినటువంటిది అది ఏం చేస్తుందంటే ఆహ్, యానిమేషన్ అనేటువంటిది ఇంకో చోటకెళ్ళిపోతుంది. ఇమేజెస్ వేరే చోటకి వెళ్ళిపోతాయి. ఆహ్, హ్మ్, అవును సార్. నెక్స్టు ఆ డిజైనింగ్ బాడీ టెక్స్ట్ అనేటువంటిది వేరే చోటకి అలైన్‌మెంట్ మారిపోతూ ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేస్తామన్నమాట. అవేంటి ఓల్డ్ వెర్షన్‌లో అంటే HTML4 వెర్షన్‌లో అది ఓపెన్ అయిందనమాట. ఎందుకనంటే దానికి స్టార్టింగ్‌లో ఈ డాక్యుమెంట్ టైప్ HTML అనేటువంటి ఈ ర్యాండరింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల. ఓకే సార్.
ఓకేనా? సో, ఇలా మనం దీన్ని ర్యాండరింగ్ అంటే ర్యాండరింగ్స్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ది ర్యాండరింగ్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఈస్ ద స్టాండర్డ్స్ మోడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద క్విక్కర్స్ మోడ్. సో, ఫస్ట్ వన్ స్టాండర్డ్ మోడ్ అనేటువంటిది W3 స్టాండర్డ్ మోడ్స్ సంబంధించినటువంటి రూల్స్ అనేటువంటిది ఇట్ కెన్ బి ఫాలోయింగ్ ఆన్ దట్. సో, వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ది స్టాండర్డ్ మోడ్ దెన్ డెఫినెట్లీ దట్ వెబ్ పేజెస్ ఇట్ కెన్ బి ఓపెన్. ఏమని చెప్పొచ్చనంటే దాన్ని ఆహ్, ఆహ్, ఏమన్నా వచ్చారనంటే సిఎస్ఎస్ గానీ, లేకపోతే డాక్యుమెంట్ టైప్ గానీ, లేకపోతే బాక్స్ మోడల్స్ గానీ, ఇవేవైతే ఉన్నాయో సఫారీ గానీ, ఇవన్నీ కూడా మొత్తం అన్ని పేజెస్‌లో కూడా సేమ్ టైమ్ కింద ప్రెజెంట్ చేయగలిగేటువంటి విధంగా మనకి స్టాండర్డ్ మోడ్ అనేటువంటిది ఉంటుంది. అదే క్విక్ మోడ్ అనేటువంటిది ఓకే. డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది ఏం చేస్తుందనంటే కొన్ని ఏంటి ఫార్మ్స్ అనేటువంటివి అంటే ఆహ్, దాన్నేమంటామంటే మాల్ ఫార్మ్స్ అని అంటాము. లేకపోతే బ్రౌజర్ అస్యూమ్స్ అనేటువంటి లేకపోతే దానిలో ఉండేటువంటి ఆమ్, ఏంటి టెక్స్ట్ కంటెంట్ ఆర్ వెబ్ పేజెస్ ఆర్ వీడియోస్ అండ్ ఆడియోస్ ఆల్సో ఇట్ కెన్ బి మిస్సింగ్ ద అలైన్మెంట్స్. ఇట్ కెన్ బి మిస్సింగ్ ద ఓకే సార్. అలైన్మెంట్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ టు ది క్విక్కర్ మోడ్. ఓకేనా? సో ఇది ఏ టైప్ అని అంటే 1990స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓల్డ్ వెర్షన్స్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి అనమాట. ఇది అందుకని ఇదివరకు ప్రీవియస్లో గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేటువంటి ఓన్లీ ఎక్స్ప్లోరర్లో మాత్రమే ఓపెన్ చేయండి అని అనేటువంటి వాళ్ళు కదా అవును సార్. ఎక్స్‌ప్లోరర్‌లో. ఎందుకనంటే దే ఆర్ అవును సార్. ఫాలోయింగ్ దట్ ఓల్డ్ వెర్షన్స్. So that old versions అవును each and సార్. every old rules it can be supported to the Explorer 5. That's why the government websites and previous in ఇప్పుడున్నటువంటి విధంగా ఇప్పుడు కాదు గానీ ప్రీవియస్ మనల్ని అలా అడిగాయి. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ మనకు అలా అడుగుతూ ఉండేటువంటియి అన్నమాట. సో అది మనకి ఆహ్, ఈ ర్యాండరింగ్ మోడ్స్ అనేటువంటి వాటిని ఈ విధంగా మనం చెప్పొచ్చన్నమాట. ఏమ్మా? యెస్ సార్. ఓకే. సో, నెక్స్ట్ ఇంకోటేంటనంటే ఆహ్, ఈ మనం ఏ అయితే బ్రౌజర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నామో, ఈ బ్రౌజర్స్‌కి మధ్యలో ఉండేటువంటి కాన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంటుందనమాట. అంటే దాన్నేమని చెప్పొచ్చు అననంటే కాన్సిస్టెన్సీ అనని అంటామా? లేకపోతే దాన్నేమంటారంటే ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. బ్రౌజర్స్‌కి మధ్యలో ఒక బ్రౌజర్‌కి ఇంకొక బ్రౌజర్స్‌కి మధ్యలో ఉన్నటువంటి ఇంపాక్ట్స్ ఏమున్నాయి అనేటువంటి దాన్ని కూడా మనల్ని అడుగుతాడు. దాన్ని ఏమని చెప్పొచ్చు? మనకి ఓల్డ్ క్వెషన్ పేపర్ నువ్వు నాకు ఫార్వర్డ్ చేసిన క్వెషన్ పేపర్ ప్రకారంగా హ్మ్. బ్రౌజర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో, దీన్ని క్రాస్ ఇంపాక్ట్ అని కూడా మనం చేయొచ్చు. బ్రౌజర్ ఇంపాక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందనంటే ఆహ్, ఫస్ట్ ఒకటి కాన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంటుంది. యెస్ సార్. కాన్సిస్టెన్సీ. అండ్ సెకండ్ వన్ ఏంటంటే బాక్స్ మోడల్ ఇష్యూస్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఓకే. బాక్స్ మోడల్ ఇష్యూస్ ఉంటాయి. వంశీ అండ్ ఇంకా రాలేదు. అండ్ థర్డ్ వన్ మెసేజ్‌లు వచ్చినియి తనకి. సరే చూస్తాను ఇప్పుడు. మోడర్న్ ఫీచర్స్ అనేటువంటివి కూడా మనకి ఇంపాక్ట్ దీనిపైన కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆహ్, దీనిలో కాన్సిస్టెన్సీ అనేటువంటిది ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వితౌట్ డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసామని అనుకుంటే, సో ఇక్కడ పేజెస్ అనేటువంటివి ఎలా ఉంటాయనంటే వితౌట్ డాక్యుమెంట్ టైప్‌లో మనం యూజ్ చేస్తే ఒక బ్రౌజరు ఒక బ్రౌజర్‌లో బాగున్న వేరే పేజ్‌లో ఉన్నటువంటి మరో బ్రౌజర్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వేరే బ్రౌజర్‌లోయి కూడా ఈ బ్రౌజర్‌లో కనిపించొచ్చు. ఈ బ్రౌజర్‌లో ఉన్నాయి వేరే బ్రౌజర్‌లో కనిపించొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే కాన్సిస్టెన్సీ అని అంటాం. ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది లేకపోతే వెబ్ పేజ్‌లో హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో ఒక బ్రౌజర్‌లో ఉన్నటువంటి అంటే బాగున్నటువంటి బ్రౌజర్‌లో ఉన్నటువంటి వేరే బ్రౌజర్‌లో కూడా కనిపించేటువంటి ఛాన్స్ ఉంటదనమాట. యెస్ సార్. ఏమ్మా? ఒక వెబ్ పేజ్‌ని క్రియేట్ యెస్ చేసాం. సార్. దీనిలో ఉన్నటువంటిది ఇన్ఫర్మేషన్ దానిలో కూడా కనిపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నట్లయితే కాన్సిస్టెన్సీ అని అంటాం. ఏమ్మా? యెస్ సార్. ఓకే. సో, ఆహ్, ఇది బాక్స్ మోడల్ అంటే ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏంటి ఒక బాక్స్‌లో టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేసామని అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే దాన్నెలా చెప్పొచ్చు? ఈ విధంగా. ఒక బాక్స్ ఉంది. ఒక వెబ్ పేజెస్‌లో ఒక్కొక్కసారి మనం ఇలా బాక్సెస్‌లో ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఆహ్, Please subscribe. ఈ బాక్స్‌లో టెక్స్ట్ కంటెంట్ లేకపోతే ఒక నోటీస్ లాంటిది ఇలా నోటీస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఆహ్,
ఇలా యూజ్ చేసి ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఈ బాక్స్లో మనం మెన్షన్ చేస్తాం. ఏమ్మా? అవును సార్. ఈ బాక్స్లో మెన్షన్ చేసినప్పుడు ఈ బాక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మనం వెబ్సైట్లో మనం ఒకవేళ చేసామని అనుకుంటే ఇదిగో ఈ బాక్స్లో కరెక్ట్గా అలైన్మెంట్ అనేటువంటిది లేకుండా ఈ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఒక పక్కకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇలా కిందకి బార్డర్ దాటేయచ్చు. ఇలా మనం ఒక వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ని ఇలా మనం డిస్ప్లే చేసామని అనుకున్నట్లయితే అది చాలా చూడడానికి ఆ వెబ్సైటు యూజర్స్ని అట్రాక్ట్ చేసుకోలేదు. వెబ్సైట్ ఎప్పుడు కూడా యూజర్స్కి అట్రాక్ట్ అవ్వడానికి ఎలా అయితే డిజైన్ చేయాలో కలర్స్ కానీ లేకపోతే డిజైనింగ్స్ కానీ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా యూజర్స్ని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా వాటిని డిసైడ్ చేస్తారనమాట. సో మనం ఈ బ్రౌజర్లో ఉండేటువంటి ఇంపాక్ట్స్ అనేటువంటి ఏంటనంటే సో ఈ డాక్యుమెంట్ టైప్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఇదిగా ఉంటుందని అంటే ఆ డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయకపోతే ఒకటి కాన్సిస్టెన్సీ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక వెబ్ పేజ్లోది బాగున్నాయి మరి ఇంకో వెబ్ పేజ్లో ఓపెన్ అవ్వడం. రెండోది ఏంటంటే ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది మనం యూజ్ చేయకపోయినట్లయితే బాక్స్ మోడల్స్ అనేటువంటి హైట్లోను విడ్త్లోను లెంగ్త్లోను ఇలాంటి టెక్స్ట్ కంటెంట్లోను ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయన్నమాట. వాటిని మనం బాక్స్ మోడల్ ఇష్యూస్ అని అంటాం. ఓకేనమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. అండ్ థర్డ్ వన్ ఏంటనంటే మోడర్న్ ఫీచర్స్. మోడర్న్ ఫీచర్స్ అంటే మనం యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఉందనుకుందాం. శిరీష అనేటువంటి ఒక నేమ్ని మనం హెచ్టిఎంఎల్లో ఇది ఇలా టైప్ అవ్వాలంటే వెబ్ పేజ్లో ఇలా టైప్ అవ్వాలని అనుకుంటే దీనికి హెచ్టిఎంఎల్ అనేటువంటి కోడ్ని మనం అప్లై చేస్తాం. నాకు ఈ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దానికి కలర్ అనేటువంటిది నాకు అప్లై చేయాలి అని అనుకుంటున్నాం. సో కలర్ అనేటువంటిది ఈ విధంగా కలర్ అనేటువంటిది నేను అప్లై చేయాలని అనుకున్నట్లయితే దీనికి సిఎస్ఎస్ అనేటువంటిది అవసరం, సిఎస్ఎస్ కోడ్. అవును ఇలా సార్. సిఎస్ఎస్ కోడ్ ఇలా కలర్స్ అనేటువంటిది లేకుండా ఓన్లీ ఇలా బ్లాక్ అండ్ వైట్లో నాకు ఇలా కావాలని అనుకుంటే హెచ్టిఎంఎల్ కోడ్ సరిపోతుంది. కానీ ఈ ఈ టెక్స్ట్ని కలర్లో మనం కన్వర్ట్ చేయాలని అనుకుంటే కంపల్సరీ సిఎస్ఎస్ కోడ్ అనేటువంటి దాన్ని మనం మౌల్డ్ చేయాలి. సిఎస్ఎస్ కోడ్ అనేటువంటి దాన్ని అప్లై చేయాలి. అదే కాకుండా నెక్స్ట్ ఈ శిరీష అనేటువంటి ఈ నేమ్ని ఒక బటన్గా క్రియేట్ చేసి ఇలా శిరీష అనేటువంటి నేమ్ ఉంటుంది. ఇలా బటన్ అనేటువంటిది ఉందని అనుకోండి. సో దీన్ని బటన్గా క్రియేట్ చేసి ఈ బటన్ మీద మనం క్లిక్ చేస్తే వేరే ఒక ఇమేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వాలని అనుకున్నట్లయితే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా మనం ఒక ఇమేజ్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవ్వాలని అనుకుంటే ఇది క్లిక్ చేస్తే ఈ శిరీష అనేటువంటి బటన్ క్లిక్ చేస్తే ఇలా ఒక ఇమేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వాలని అనుకుంటే లేకపోతే ఈ బటన్ అనేటువంటిది క్లిక్ చేస్తే మనకు ఒక టెక్స్ట్ కంటెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవ్వాలని అనుకున్నట్లయితే లేకపోతే ఈ బటన్ క్లిక్ చేస్తే ఇంకో వెబ్ పేజ్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవ్వాలనుకుంటే ఇలాంటి ఫీచర్స్ అనేటువంటి మనకు రావాలని అనుకుంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనకు అవసరం. అవును సార్. ఓకేనా? సో ఇలాంటి ఓకే. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి పని చేయకపోవచ్చు. ఏది డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది మనం మెన్షన్ చేయకపోతే. ఎస్ సార్. వాటిని ఏమంటామంటే మోడర్న్ ఫీచర్స్ అని అంటాము. వీటిని ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది మనం యూజ్ చేయకపోతే ఈ టైప్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనేటువంటి ఉంటాయి. దట్ ఈస్ ద ఎస్ఏ క్వశ్చన్. సింపులే కాదా? సింపులే కాదా? ఎస్ సార్. సింపుల్. ఎస్ సార్. సింపుల్ సార్. దీన్ని మనం అంటే క్వశ్చన్ అనేటువంటిది మనం విన్నప్పుడు అది మనం అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీ అని అనిపిస్తుంది. కానీ ఒకసారి నేను మీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు నువ్వు క్వశ్చన్ పేపర్ పంపించినటువంటి దానిలో ఆ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అని అవును అంటే ఇదిగో ఈ విధంగా నువ్వు పంపించినటువంటి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అని అంటే ఇక్కడ చూడు ఎక్స్ప్లెయిన్ ద significance of the document declaration in HTML5 and its impact on web page rendering across Page different rendering browsers. across different browsers. Yes సో sir. ఇలా ఉంటే అసలు స్టూడెంట్ అనేవాడు ఎలా అర్థం చేసుకుంటాడు? మనం చెప్పుకుని అలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అందులో మనకు ఆన్సర్ ఏమీ కనిపించదు. ఇదేంటి అవును సార్. ఓవరాల్ క్వశ్చన్ ఇది. దీన్ని మనం ఓన్గా రాయాల్సినటువంటి క్వశ్చన్ అనమాట. అవును సార్. ఓకేనా? అసలు దీని గురించి మనం ఏం రాస్తాం? ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ది డాక్యుమెంట్ టైప్ అని అన్నాడు అంటే డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఓకేనా? ఇది ఎక్కడి నుంచి ఓకే వచ్చింది సార్. అని ఎస్ అంటే సార్. డిటిడి అనేటువంటి డాక్యుమెంట్ టైప్ అనే డెఫినేషన్ అనేటువంటి వాటిలో నుంచి మనం దీన్ని డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. ఆ టాపిక్ సంబంధించినటువంటిది ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది. సో దాని యాక్ట్ ప్రకారంగానే మనం వెబ్ బ్రౌజర్స్లో మనం వీటిని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. వీటి యొక్క సిగ్నిఫికెంట్ అని అంటే మనం ఈ డాక్యుమెంట్ అనేటువంటి మోడర్న్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది, దేనికోసం యూజ్ చేస్తాము ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది, దాని గురించి మనం సబ్ హెడింగ్ పెట్టి మనం యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ ఇక్కడ ర్యాండరింగ్ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్ అని అన్నాడు. పేజ్ ర్యాండరింగ్ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్ అని అంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కడ మనం చూస్తున్నాము. దాని యొక్క ర్యాండరింగ్ అనేటువంటిది 2 టైప్ ఆఫ్ ర్యాండరింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్స్ మోడ్ అని, క్విక్కర్ మోడ్ అని 2 టైప్ ఆఫ్ మోడ్స్ అనేటువంటివి ఉన్నాయి ర్యాండరింగ్లో అని చెప్పి మనం అంటాం. ఎస్ సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎస్ సార్. దీనిలో బ్రౌజర్ ఇంపాక్ట్స్ అనేటువంటి మనం ఇది ఇక్కడ అడిగాడు అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద బ్రౌజర్ అని అన్నాడు. వెబ్ సో ఎస్ సార్. వెబ్ బ్రౌజర్స్ అన్నాడు, వెబ్ పేజెస్ అన్నాడు. సో ఆ ఇంపాక్ట్స్ అనేటువంటి ఈ 3 టైప్స్లో ఉంటాయి అని చెప్పి మనం ఇవి ఓన్గా మనం రాసేటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఓకే సార్. ఓకేనా? రైట్. సో దీనిలో ఎస్. సిగ్నిఫికెన్స్ అనేటువంటిది ఉందని అనుకున్నాం. సో ఈ సిగ్నిఫికెన్స్ అనేటువంటి దాన్ని మనం చూస్తే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ సార్. సో రైట్, డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. సో ఈ డిక్లరేషన్. సిగ్నిఫికెన్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని అడుగుతున్నాడు వాడు క్వశ్చన్లో. Please subscribe. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ సార్. ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో మనం ఎలా యూజ్ చేస్తాము, లేకపోతే ఈ హెచ్టిఎంఎల్ పేజ్ అనేటువంటి వాటిలో మనం ఈ డాక్యుమెంట్ టైప్ యొక్క డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంపాక్ట్ దీనికి క్రాస్ సంబంధించినటువంటి మోడ్స్ ఇవన్నీ కూడా మనం సిగ్నిఫికెన్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం. ఇది 10 మార్క్స్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, 10 మార్క్స్. కానీ దీని గురించి మనకి ఐడియా ఉండాలి. ఏమా? ఓకే సార్. ఎస్ సార్. ఓకేనా? రైట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ దానిలో ఏం టాపిక్ కింద అడుగుతున్నాడు అని అంటే దీనిలో HTML5లో ఇక్కడ దీనిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అని మనల్ని అడుగుతున్నాడు. అవును సార్. HTML5 అనేటువంటి వాటిలో ఎలిమెంట్స్ అనేటువంటి ఏమున్నాయి. HTML5లో ఎలిమెంట్స్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. దీన్ని ఏమని చెప్పచ్చు, సెక్షన్ ఎలిమెంట్స్ సార్. ఎలిమెంట్స్. ఎస్, హెచ్టిఎంఎల్ HTML ఎలిమెంట్స్. సో ఈ HTML ఎలిమెంట్స్ అనేటువంటి వాటిలో ఏమేమి ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి దాన్ని చూస్తే రైట్. సో HTMLలో మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హెడర్ అనేటువంటి ఎలిమెంట్ అవునా. నెక్స్ట్ సార్. ఏదన్నా ఒక ఇంకొకటి మెయిన్ అనేటువంటిది ఏదన్నా ఒకటి సంథింగ్ ఒకటి ఒక మెయిన్ అనేటువంటిది, సెక్షన్ అనేటువంటిది, టైటిల్ సార్. ఆ టైటిల్, టైటిల్ అనేటువంటి ఒక ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫూటర్స్ అనేటువంటి ఎలిమెంట్. మనకి అది ఒకటే ఎలిమెంట్ కింద మనం యూజ్ చేసేటువంటి వాటిని అన్నిటిని కూడా HTML ఎలిమెంట్స్ అని అంటాం కదా. ఎస్ సార్. అయితే దీని తర్వాత మనకి ఇంకేంటి అని అంటే దీనిలో ఈ ఇంపార్టెన్స్ ఏంటి, మనం దీనిలో ఏంటి ఈ HTML5లో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏముంది అనేటువంటి దాన్ని మనం చూస్తే, సో ఇక్కడ మనం ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. హెచ్టిఎంఎల్ ఫైల్ ని డిఫైన్ చేయడం. ఎస్ సార్. అవును, హెచ్టిఎంఎల్ ఫైల్ ని డిఫైన్ చేస్తాం సార్. ఎస్, HTML5ని డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మీనింగ్ అనేటువంటి దాన్ని ఇవ్వడానికి మనకు ఉపయోగపడతాయి ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి. మీనింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ మీనింగ్, Yes, sir. దీన్ని ఏమంటారంటే సిమాంటిక్ మీనింగ్ అనేటువంటిది. సిమెంటిక్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే సిమెంటిక్ మీనింగ్ అని అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ ట్యాగ్ అనేటువంటిది ఉంది, ఈ డివిజన్ అనేటువంటి ట్యాగ్. ఇది ఎలాంటిదంటే కంటైనర్ టైప్లో ఉండేటువంటిది. కంటైనర్ అంటే ఏంటి, ఒక డిఫరెంట్ గూడ్స్ అన్నిటినీ కలిపి ఒక దానిలో వేసినట్లయితే దాన్ని కంటైనర్ అని అంటాం కదా.
ఎస్ సార్. ఎస్ అంటే సార్. కంటైనర్ అంటే ఒక బల్క్ ఆఫ్ గూడ్స్ అనేటువంటి వాటిని డిఫరెంట్గా ఉండేటువంటి వాటిని ఒకే ఒక దానిలో మనం కీప్ చేస్తున్నట్లయితే అలాంటి వాటిని మనం కంటైనర్స్ అంటాం. ఇది డివిజన్ అనేటువంటిది కూడా ఒక కంటైనర్ టైపు. ఈ కంటైనర్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. అవును ఏమా సార్. డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ సార్. టైప్ యాట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు. అందుకని దీన్ని ఏమంటారనంటే ఒక యాట్రిబ్యూట్ కాదు, ఇన్ మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అనేటువంటి లెంగ్త్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనేటువంటి దీనిలో మనం యాడ్ చేయొచ్చు. అందుకని దీన్ని ఏమంటారనంటే ఈ ట్యాగ్ని కంటైనర్ అని అంటారు. సో ఇలాంటి ట్యాగ్ అనేటువంటిది ఒక బాక్స్ లాంటిది కదా. దిస్ టైప్ ఆఫ్ ఎస్ సార్. ట్యాగ్ ఈజ్ లైక్ ఏ బాక్స్. సో దీనికి ఒక మీనింగ్ అనేటువంటిది ఉండదు. ఇలాంటి ట్యాగ్స్ అనేటువంటి వాటికి ఒక మీనింగ్ అనేటువంటిది ఉండదు. కానీ మనం ఇక్కడ హెడ్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే హెడ్ అనేటువంటి ట్యాగ్ ఉందనుకో, హెడ్ అనేటువంటి ట్యాగ్ ఉంది. ఈ హెడ్ అనేటువంటి ట్యాగ్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే అది పేజ్ యొక్క టాప్ పొజిషన్లో ఉంటుంది కదా. ఎస్ సార్. ఇది ఫోటర్ అనేటువంటిది మనకి పేజ్ యొక్క బాటమ్ పొజిషన్లో మనకు ఉంటుంది. అంటే ఇది బ్రౌజర్ యొక్క డెవలప్మెంట్ అనేటువంటి దానికి ఇది మనకు మీనింగ్ తెలియజేస్తుంది. ఓకే, హెడ్ అని అనగానే పేజ్ యొక్క టాప్ పొజిషన్లో ఉంటుంది, ఫోటర్ అని అనగానే పేజ్ యొక్క డౌన్ పొజిషన్లో ఉంటుంది అని చెప్పి ఇది మనకు ఒక అవును మీనింగ్ సార్. అనేటువంటి కనిపిస్తుంది. కానీ ఈ డివిజన్ ఈ ఈ కంటైనర్ ఈ కంటైనర్ అనేటువంటి దానికి మీనింగ్ అనేటువంటిది ఉండదు. ఎక్కడైనా యూజ్ చేస్తాం దీన్ని. ఇది ఈ పొజిషన్లో ఉంటుంది, ఇది ఆ పొజిషన్లో ఉంటుంది అనేటువంటిది ఉండదు. సో అంటే మనకి ఎలిమెంట్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే ఓ సిమెంటిక్ మీనింగ్ అనేటువంటిది కలిగి ఉంటుంది. క్లియర్? నీకు అర్థమైంది ఇప్పుడు సిమెంటిక్ మీనింగ్ అంటే? ఎస్ సార్. కానీ డివ్ ట్యాగ్ చెప్పలేదు సార్. అవునవును. అంటే అది మరి మనకి ఏంటంటే మీడియా అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. అంటే మనం ఇప్పుడు ఎంటైర్ మనం సబ్జెక్ట్ గురించి చెప్పుకోవట్లేదు. మనం ఎలా అంటే యూనిట్ 1లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా చెప్పుకుంటున్నాం కదా. సో అందుకని ఆ టాపిక్ అవును వచ్చినప్పుడు సార్. నేను అవును సార్. చెప్తాను. ఏమ్మా? ఓకే సార్. ఓకే నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఇది మనకి దీనిలో ఉండేటువంటి ఫస్ట్ బెనిఫిట్ అనేటువంటిది సిమెంటిక్ మీనింగ్ అని అనుకుంటాం. అండ్ సెకండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఎస్ఈఓ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎస్ఈఓ అంటే ఏంటంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. దీన్ని ఏమ- ఎస్ సార్. దీన్ని ఏమంటారని అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ సార్. Please subscribe. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం అనమాట. సో అయితే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటువంటి దానికి ఫస్ట్లో మనం సిమెంటిక్ మీనింగ్ అనేటువంటిది ఉంటుందని అనుకున్నాము కదా. ఎస్ సార్. సో నెక్స్ట్ దీనిలో ఉండేటువంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటువంటిది ఏంటనంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా అంటే ఒక గూగుల్ అంటే ఒక సెర్చ్ ఇంజిన్ ఉందని అనుకో. సో ఆ సెర్చ్ ఇంజిన్లో మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ని ఆ పేజ్లో ఏ పార్ట్ ఇంపార్టెంటో అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేటువంటివి మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. అంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. అంటే మన మన వెబ్ పేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెబ్ పేజ్ లేకపోతే వెబ్ వెబ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ని మనం అక్కడ గూగుల్లో మనం టైప్ చేసిన వెంటనే అది ఎలా హౌ ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ దట్ సర్చ్ ఇంజన్. Google is one of the search engine. Yahoo is one of the search engine. But in that searching bar, when you are typing into the which required the topic just you have to type it that in that. Then how it is identifying that a particular topic anante. So by the identifying of the elements. ఎస్ సార్. By the identifying of that elements, it can be searching that particular content. Then it can be given that different type of links. ఓకే, ఫస్ట్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనుకుంటుందో అది మనకి ఫస్ట్ లింక్ కింద మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏమా? సో అది Yes, sir. సెర్చ్ ఇంజిన్ యొక్క బెనిఫిట్ అనేటువంటిది మనకి ఇందులో ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ యాక్సెసిబిలిటీ. ఎస్ సార్. యాక్సెసిబిలిటీ. సో ఈ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఏంటంటే మనం స్క్రీన్ రీడర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అనేటువంటిది ఏదైతే ఉందో వాటినన్నిటినీ కూడా ఏంటంటే
ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు స్క్రీన్ రీడర్ ఉంది. చాలామంది ఏంటి బ్లైండ్ పీపుల్స్ కూడా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఉంటారు. లేకపోతే మొబైల్స్‌లో వెబ్‌సైట్‌ని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ బ్లైండ్ పీపుల్స్‌కి ఎలా అనంటే స్క్రీన్ రీడర్ అని చెప్పి ఒక సెపరేట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కడైతే టచ్ చేస్తున్నారో అది రీడ్ చేస్తూ ఉంటదనమాట. అది ఎలా అనంటే మనకి ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, ఆ ఎలిమెంట్స్ అనేటువంటి వాటి ద్వారానే మనకి యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఇస్తుందనమాట. దాన్ని స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ అనేటువంటి మనకు ఉపయోగపడతాయి. ఆ సాఫ్ట్‌వేర్స్‌కి ఇలాంటి ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని బేస్ చేసుకొని ఆ వెబ్‌సైట్ అంతటిని కూడా రీడ్ చేస్తుందనమాట. ఆ టైప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ కూడా ఈ ఎలిమెంట్స్ అనేటువంటి ట్యాగ్స్ అనేటువంటి వాటి ద్వారానే యూజ్ అవుతున్నాయి. ఓకేనమ్మా? హలో? హలో? ఎస్ సార్ అన్నాను సార్. ఓకే. ఎస్ సార్ ఓకే. అని చెప్పు. ఎస్ సార్. రైట్. హలో. ఓకే అమ్మా. ఓకే. ఎస్ సార్. అయితే ఈ విధంగా మనకి ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకి ఉందనమాట. ఓకేనా? ఎస్ సార్. సో, దీనిలో ఆహ్, ఈ ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకి బ్రౌజర్ యొక్క లేకపోతే ఇక్కడ ఉండేటువంటి హెచ్‌టీఎంఎల్ యొక్క కాంట్రిబ్యూషను దీని యొక్క సిమెంటిక్ స్ట్రక్చరు, వెబ్ పేజెస్ అనేటువంటి వాటిలో ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏ విధంగా ఉందని అనుకుంటే, మనం ఈ పాయింట్స్ అనేటువంటి వాటిని మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఎస్ సార్. సో, దీనిలో ఇంకోటేంటంటే సిమాంటిక్ స్ట్రక్చర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. ఇది షార్ట్ క్వెషన్స్‌లో కూడా మనకు అడుగుతాడనమాట. సో, సిమాంటిక్ స్ట్రక్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? అనేటువంటిది. ఎస్ సార్. ఓకేనా? సో, ఈ సిమాంటిక్ స్ట్రక్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది మనకి ఎలా ఉంటది అనంటే మనం ఆ ట్యాగ్స్‌లో ఉండేటువంటి మధ్యలో డిఫరెన్సెస్ అనేటువంటి వాటిని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి. ఎస్ సార్. ఓకేనా? సో, ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా అంటే ఎలా చెప్తాము దాన్ని? ఎగ్జాంపుల్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో హెడ్ అనేటువంటి దానికి ఈ కోడ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి, ఆ హెడ్‌లో టైటిల్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి, అది అవుట్‌పుట్ ఏమొస్తుందో నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. దీనిలో యూజ్ చేసే ఎప్పుడైనా కోడ్ యూజ్ చేసావంటే దానికి అవుట్‌పుట్ ఏమొస్తుందో అవుట్‌పుట్ సబ్ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించినటువంటి అవుట్‌పుట్స్‌ని కంపల్సరీ మెన్షన్ చేయడానికి చూడమ్మా. ఓకే సార్. ఓకేనా? రైట్. సో, దీనిలో ఎస్. ఇంకోటేంటంటే ఈ హెచ్‌టీఎంఎల్5 అనేటువంటి వాటిలో సెక్షనింగ్ ఎలిమెంట్స్ అనేటువంటిదని అనుకున్నాం కదా! ఎస్ సార్. సెక్షనింగ్ ఎలిమెంట్స్. సో, ఈ సెక్షనింగ్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని సిమాంటిక్ అనేటువంటి స్ట్రక్చర్ అనేటువంటి దానిగా మనం అని అంటాం. దీన్నేమంటారంటే సెక్షన్ ఎలిమెంట్స్. అవును సార్. సెక్షన్ ఎలిమెంట్స్ అని అంటాము. సో, ఈ సెక్షన్ ఎలిమెంట్స్‌ని ఏమని చెప్పొచ్చనంటే సిమాంటిక్ స్ట్రక్చర్ అని అంటాం. ఎస్ సార్. సిమెన్టిక్ స్ట్రక్చర్. సో, ఈ సిమెన్సిక్ స్ట్రక్చర్ అనేటువంటిది దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నట్లయితే, దేని ద్వారా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనంటే, ఈ సిమెన్టిక్స్ హలో. హలో? హలో? సార్ ఓకే అమ్మా. కట్ ఓకే. ఓకే. అవుతుంది. ఇప్పుడు చూడు ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఓకే. రైట్. ఈ సిమెన్సిక్ స్ట్రక్చర్ అనేటువంటి వాటిలో ఫస్ట్ దేన్ని అనంటే డాక్యుమెంట్ ఔట్‌లైన్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఫస్ట్ మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చంటే డాక్యుమెంట్ ఔట్‌లైన్ ఫస్ట్ వన్. డాక్యుమెంట్ ఔట్‌లైన్. సిమెన్టిక్ స్ట్రక్చర్ అనేటువంటి దానిలో ఫస్ట్. ఈ ఎలిమెంట్ అనేటువంటిది దేనికోసం యూజ్ అవుతుందనంటే, డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఓకేనా? ఒక మీనింగ్‌గా ఒక ఆర్డర్‌గా మారుస్తదనమాట. ఈ డాక్యుమెంట్ ఔట్‌లైన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే సిమెన్టిక్ స్ట్రక్చర్‌లో ఒక మీనింగ్‌ఫుల్‌గా చేయగలుగుతుంది. ఒక ఆర్డర్ ప్రకారంగా ఇది ఫాలో అవుతుందనమాట. అంటే ప్రతి సెక్షన్‌లో ఉండేటువంటి ఎలిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రతి సెక్షన్‌లో ఉండేటువంటి ఎలిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, దాన్ని ఒక హెడ్డింగ్ అనేటువంటి దానిగా అంటే హెచ్1 నుంచి హెచ్6 అనేటువంటి దానిగా ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతదనంటే
అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హైరార్కీస్ని ఇవి చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక సబ్ హెడ్డింగ్ అనేటువంటిది ఒక హెడ్డింగ్ లెవెల్ అనేటువంటిది ఉంటుంది, బాడీ అనేటువంటిది ఒక లెవెల్ అనేటువంటిది ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే విజువలైజేషన్ అనేటువంటిది ఒక డాక్యుమెంట్, ఒక ఆర్డర్, ఒక అవుట్లైన్ అని దాన్ని అవుట్లైన్ అని అంటాం అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హెడ్డింగ్ ఉందని అనుకుంటే అది ఏ టైప్లో ఉంటుంది, మెయిన్ హెడ్డింగ్ ఏ సైజు ఉంటుంది, H1 సైజు ఉంటుంది కదమ్మా. మెయిన్ హెడ్డింగ్ అనేటువంటిది H1 సైజ్ ఉంటుంది. అదే ఇప్పుడు మనకి దానికన్నా ఆ మెయిన్ హెడ్డింగ్ని మించి మిగతాది ఏది కూడా మనకి ఒక పారాగ్రాఫ్లో రాకూడదు. అంటే ఇప్పుడు ఒక మెయిన్ మనం ప్రాజెక్ట్లో చూసుకుంటే, ఒక టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మెయిన్ టైటిల్ అనేటువంటిది ఒక ఫాంట్ సైజులో ఉంటుంది, సబ్ హెడ్డింగ్ అనేటువంటిది ఒక ఫాంట్ సైజులో ఉంటుంది, బాడీ అనేటువంటిది ఒక ఫాంట్ సైజులో ఉంటుంది. అవునా కదా? అంటే దాన్ని ఏమంటాం, అలా ఫాలో అవుతున్న దాన్ని ఏమంటామంటే డాక్యుమెంట్ అవుట్లైన్స్ అని అంటాం అనమాట. ఓకే సార్. అలా డాక్యుమెంట్ అవుట్లైన్స్ని మనం ఫాలో అయితే ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే సైజు ఫాంట్ సైజు సబ్ హెడ్డింగ్ పెట్టి అదే ఫాంట్ సైజు బాడీకి కూడా మనం యూజ్ చేస్తే అది ఒక మీనింగ్లెస్గా ఉంటుంది ఆ డాక్యుమెంట్ అనేటువంటిది. కానీ కంపల్సరీ ఒక డాక్యుమెంట్ని, ఒక ఆర్టికల్ని మనం ప్రిపేర్ చేస్తున్నామని అనుకున్నట్లయితే కంపల్సరీ దాన్ని ఒక దాన్ని ఏమంటామంటే డాక్యుమెంట్ అవుట్లైన్ అనేటువంటి దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వాలని అయితేనే ఆ డాక్యుమెంట్ అనేటువంటిది ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్గా మనకు ఒక మీనింగ్ఫుల్గా ఉండగలిగేటువంటి ఇది ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద డాక్యుమెంట్ అవుట్లైన్. ఓకేనా? సో దీన్ని ఏమంటారు సిమాంటిక్ స్ట్రక్చర్ అని అంటారు, ఒక వెబ్సైట్లో ఉండేటువంటి సిమాంటిక్ స్ట్రక్చర్. సెకండ్ వన్ కోడ్ మెయింటెనెన్స్. Please subscribe. దీన్ని ఏమనొచ్చు మనం, కోడ్ మెయింటైనబిలిటీ అనొచ్చు, కోడ్ మెయింటెనెన్స్. సో దీన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ వెర్షన్లో ఒక ట్యాగ్ అనేటువంటిది ఉందనుకుందాం, ఇలా డివిజన్ అనేటువంటి ట్యాగ్ ఉందనుకుందాం. దీనిలో ఒక క్లాస్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుని ఈ క్లాస్ పేరు ఏమని చెప్దామనంటే టాప్ అనేటువంటి ఒక క్లాస్ పేరుని చెప్పుకుందాం. ఓకే, లేకపోతే మనం ఇలా కానీ లేకపోతే ఇక్కడ బాటమ్ అని ఇలా ఒక ట్యాగ్ ఉందని అనుకుందాం. లేకపోతే దీన్ని బాటమ్ అని కాకుండా ఫూటర్ అని చెప్పి అని అందాం. సో ఇలా మనకి ఒక ట్యాగ్ అనేటువంటిది ఇలా ఒకటి మనం ఇచ్చాం, ఒక కంటైనర్ అనేటువంటి దానిలో మనం ఇచ్చాం. సో ఇలాంటి ఒక కోడ్ అనేటువంటి రాసేటప్పుడు దానికి బదులుగా ఒక హెడర్ అండ్ ఫూటర్ అనేటువంటి ట్యాగ్స్ ఇచ్చామనుకో, ఇలా హెడర్ అనేటువంటి ట్యాగు, లేకపోతే ఫూటర్ అనేటువంటి ఒక ట్యాగు, ఇలా మనం ఇచ్చామని అనుకుంటే ఈ ట్యాగ్లు వాడడం వల్ల మనకి కోడ్ అనేటువంటిది రీడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇలాంటి ట్యాగ్స్ వల్ల. అలా కాకుండా ఇలా డివిజన్ అనేటువంటి ఒక కంటైనర్లో క్లాస్ అని క్రియేట్ చేసి దీనికి టాప్ అని చెప్పి మళ్ళీ డివిజన్ అని చేసి ఇలా మళ్ళీ దాని ఫూటర్ అని ఇలా చేయడం వల్ల అది కాంప్లికేటెడ్గా ఉంటుంది, చదవడానికైనా అర్థం చేసుకోవడానికైనా దేనికైనా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ ఇలా రాయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది అనా. సో ఇలా ఈజీగా మనం కోడ్ అనేటువంటి దాన్ని మనం డెవలపర్స్కి డెవలప్ చేయాలని అనుకుంటే ప్రతి ఒక్క దానిలో దీన్ని వెంటనే అతను చూసిన వెంటనే దాని మీనింగ్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోగలిగేటువంటి విధంగా ఉంది. ఈ విధంగా డెవలప్ చేయడాన్ని మనం ఏమంటామంటే కోడ్ మెయింటైనబిలిటీ అని అంటాం అనమాట. ఓకేనమ్మా. సో దీని తర్వాత మనకి ఇందులో ఉండేటువంటిది ఇంకోటి ఏంటనంటే లాస్ట్గా మనం చెప్పుకోగలిగేటువంటి విధంగా ఉండేటువంటిది థర్డ్, దీనిలోనే ఉండేటువంటి ఏమంటుంది దాన్ని, ఫీచర్ ప్రూఫింగ్ అని అనొచ్చు దీన్ని. ఫీచర్ ప్రూఫింగ్ ఇది దేనికోసం అనంటే ఇప్పుడు ఉండేటువంటి స్మార్ట్ వాచ్లు కానీ లేకపోతే ఏంటి రీడర్ మోడ్స్ ఏవైతే అంటే బ్లైండ్ పీపుల్స్కి ఏవైతే రీడర్ మోడ్స్ ఉన్నాయో ఇవి కానీ ఇలాంటి ఫీచర్స్ అనేటువంటి మనం ఈ ట్యాగ్ల మీదే మనం ఏదైతే ఎలిమెంట్స్ అనేటువంటి ట్యాగ్లు అనేటువంటివి ఉన్నాయో ఈ ట్యాగ్ల మీదే మనం మనకి అంటే డిఫరెంట్ మోడిఫికేషన్స్, డిఫరెంట్ విజువలైజేషన్స్ ఇలాంటి వాటిని అన్నిటిని Please subscribe.